హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారుగా బియ్యంలో ఎన్ని పురుగులు ఉన్నాయో వీటిని క్లీన్ చేయడమే ఈరోజు వీడియో అనమాట. ఇవి అందరూ కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లము. ఈ పురుగులు అనేటివి ఎందుకు వస్తాయంటే మనం ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా! పాలిష్ చేయడం వల్ల వస్తూ ఉంటాయి. ఈ వీడియో గనుక స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. నేనిక్కడ 3 ఐడియాస్ మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి. ఇక్కడ చూసారు కదా! ఈ తెల్ల పురుగులు అనేటివి ఈ ఒక్క పురుగు ఉంటే చాలండి. మళ్ళీ పురుగులు తయారవుతూనే ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోనే పోవు. అలాంటప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ స్పూను సోడా, వంట సోడా, మనం బజ్జీలలో వాడే సోడా ఉంటుంది కానీ ఆ సోడా, హాఫ్ స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలి. ఈ 2 బాగా మిక్స్ చేసి ఆ పౌడర్ అనేది ఈ రైస్‌లో మొత్తం బాగా పట్టేటట్టు కలిపేయాలన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 2 అవర్స్ దీన్ని కదిలించకుండా పక్కనే పెట్టేసినట్టయితే ఈ స్మెల్‌కి అవంతలకవే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఐడియా అండి. సెకండ్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూసారు కదా! ఇది వేపాకనమాట. ఇది ఆల్రెడీ ఒక 2 డేస్ అనేది నేను ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టేసుకున్నాను. ఈ ఆరబెట్టుకున్న దాన్ని ఇక్కడ జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి కదండీ! ఆ కవర్లలో ప్యాక్ చేసేసుకుంటున్నాననమాట గాలి వెళ్ళకుండా. మీ దగ్గర ఈ కవర్స్ లేనట్టయితే మొత్తం పిన్ చేసుకోవచ్చు. మొత్తం ప్యాక్ చేసుకొని చిన్న చిన్న కవర్లలో ఇట్లా వేపాకు ప్యాక్ చేసేసుకొని పిన్ కొట్టేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నా దగ్గర ఉన్న వాటిని కొంచెం కొంచెం క్వాంటిటీలో మొత్తం బ్యాగ్‌లలో ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టూత్ పిక్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా హోల్స్ అని చేసేసుకుంటున్నాను. ఈ హోల్స్ ద్వారా మనం ఈ ప్యాకెట్స్ అనేటివి బియ్యంలో పెట్టినప్పుడు ఈ స్మెల్ అనేది వాటికి వెళ్ళి ఆ పురుగులు అనేటివి త్వరగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం ఇట్లా ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్లలో స్టీల్ డబ్బాలలో కానీ ఇట్లా రైస్‌ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఇక్కడ నేను తీసుకున్న ఈ రైస్‌లో పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదండీ! జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! మొత్తం పౌడర్ అయిపోయింది. ఈ పురుగుల వల్ల ఈ బియ్యం అనేది కూడా ఎంత పౌడర్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మనం ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ ప్యాకెట్స్ అన్నిటిని ఈ వీడియోలో చూపించినట్టుగా బియ్యం మధ్యలో ఆ ప్యాకెట్స్ అనేది పెట్టేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్టయితే బియ్యానికి పుట్టిన పురుగులు అనేటివి అవంతలకు అవే చనిపోతాయి అన్నమాట ఈ స్మెల్‌కి. మనం రైస్ వండుకునేటప్పుడు ఇవి బాగా వాటర్‌లో క్లీన్ చేసుకొని వండుకున్నామంటే ఏం పురుగు అనేటివి ఉండదన్నమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా లవంగాలన్నమాట. ఈ ఘాటుకు కూడా ఈ పురుగులు అనేటివి చనిపోతాయి. ఈ విధంగా మనం బియ్యంలో ఈ లవంగాలు అనేటివి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా రైస్‌లో ఇవి లవంగాలు అనేటివి కలిపేసుకోవాలి. ఇది రైస్ బ్యాగ్‌లలో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఓన్లీ ప్లాస్టిక్ దానిదేం కాదు, రైస్‌లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన ఐడియాస్‌లలో మీకు ఏ ఐడియా తెలుసో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.